పాదయాత్ర అయోధ్యలో ప్రారంభమైంది. తలపైన పాదుకలు పెట్టుకుని నడవడం 7వ తేదీ ప్రారంభమైంది. ఈరోజు 17వ తేదీ సంక్రాంతి పర్వదినాన తెలంగాణలో అడుగుపెట్టాం. ఆదిలాబాద్లో ఉన్నాం మనం. మేము నడవడం చూసి ఆదిలాబాద్ వాస్తవులందరూ కూడా అద్భుతంగా ఆ పాదుకలు తల మీద పెట్టుకొని మోసి చక్కటి అనుగ్రహాన్ని పొందుతున్నారు. వీళ్ళందరికీ రామయ్య అనుగ్రహం పరిపూర్ణంగా ఉండాలి. జై శ్రీరామ్. జై శ్రీరామ్. వసుదేవ సుతం దేవం కంసచానూర మర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం. పేరు రామ స్వామిజీ కూర్చో. ఎక్కడ ఏమంటారు? కూర్చో. అది ఇక్కడే ఉంచేద్దాం. కుర్చీ వేయండి. కుర్చీ తీసుకోండి. జయ రామ్. శ్రీరామ్ జయ రామ్ జయ 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 జయ రామ్. జయ జయ రామ్. శ్రీరామ్ జయ రామ్ 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 జయ రామ్ జయ రామ్ జయ జయ రామ్. శ్రీరామ్ 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 జయ రామ్ తీసుకో అన్న. జయ రామ్ జయ జయ రామ్. శ్రీరామ్ 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 జయ రామ్ జయ జయ రామ్. జై శ్రీరామ్. జై శ్రీరామ్. అందరికీ జై శ్రీరామ్. జై శ్రీరామ్. ఈ భారతదేశాన్ని శ్రీరామ రాజ్యంగా పిలవడం జరుగుతుంది. శ్రీరామ రాజ్యంలో రాముల వారు పరిపాలన చేసింది చాలా ఉంది. అన్నిటికంటే ముఖ్యంగా మనం చెప్పాల్సింది పాదుకా సహస్రం, అంటే పాదుకల పైన 1000 శ్లోకాలు ఉన్నాయి. అలాంటి అద్భుతమైన పాదుకలు. సరే, ఎవరికైనా సంపాదన చాలా ముఖ్యం, దాన్ని కాదనే అవకాశం లేదు. కానీ ఇదంతా రాముడిది. భరతుడు ఎలాగైతే పరిపాలన చేసి రామరాజ్యాన్ని స్థాపించాడో ఇప్పుడు ఆ పరిస్థితి మళ్ళీ మనకు అవసరం ఉంది. ఈ దేశం, ఈ ధర్మం వచ్చే తరానికి ఖచ్చితంగా అందించడం జరగాలి అనే మనస్ఫూర్తి సంకల్పంతో ఈ పాదుకలు 7వ తేదీ నాడు అయోధ్యలో రాముడి దగ్గర సమర్పించి పూజ పూర్తయ్యాక తలపైన మోసుకుంటూ మా కొండగట్టు చుట్టుపక్కల గ్రామాల్లో భక్తులందరూ నాతో నడిచారు. దాదాపు 20 మంది. ఒక్కొక్కరు 4 గంటల చొప్పున 16 కిలోమీటర్లు నడుస్తూ ఈరోజు మనం ఆదిలాబాద్ లో ఉన్నామండి. ఎంత అద్భుతమైనటువంటి ఈ భక్తుల యొక్క మనోభావం. మీరు ఆశ్చర్యపోతారండి. కనుకనమే భగవాన్ అని మనం చెప్తుంటాం. వీళ్ళందరిలో రాముల వారు ఉన్నారు. ఎంత అద్భుతంగా ఇక్కడ దాకా మనకి పురాతనమైనటువంటి ఈ ఆదిలాబాద్ టౌన్ లోనే అద్భుతమైన మఠమైనటువంటి రామ గోపాలకృష్ణ మందిరం మఠం, ఇక్కడికి మనం ఈరోజు పాదుకల్ని తీసుకురావడం జరిగింది. ఈరోజు రాత్రంతా ఈ పాదుకలు ఇక్కడ ఉంటాయి. రేపు ఉదయాన్నే మళ్ళీ 5:30, 6 లోపలే మేము తిరిగి ప్రయాణం అవుతాం తెలంగాణ వైపు. ఈ విషయం ఈ కృష్ణుని సన్నిధిలో ఒక విషయం మాత్రం సంతోషం వేస్తుందండి. రాముడేమో కష్టపడైనా సరే ధర్మాన్ని పాలన చేయమని చెప్పాడు. కృష్ణుడేమో ఎలాగైనా చేసి ధర్మం నిలవమన్నాడు.
ఈ రెండు మీరు కరెక్ట్ గా కాస్త జాగ్రత్తగా అర్థం చేసుకుంటే ధర్మాన్ని చాలా అద్భుతంగా మనం ముందుకు తీసుకెళ్ళవచ్చు. ఏదో ధర్మస్ తతో జయ అంటారు. మనందరికీ జయం కలగాలని మనస్ఫూర్తిగా కోరుతూ జై శ్రీరామ్. ఈ మఠం యొక్క అధికారి గారు చక్కగా జై శ్రీరామ్. మన ఆదిలాబాద్ కు మన ప్రాంత పాదుకాలు ఎంతో శ్రద్ధతో 7వ తేదీ నుంచి అయోధ్య వరకు పట్టుకెళ్ళి అక్కడి నుంచి ఇంకా రాముల వారి ఆశీస్సులు రాముల వారి అందరికీ పంచుకుంటూ రామనామం కొన్ని లక్షల కోట్ల సార్లు రామనామం చేయించుకుంటూ హిందూ బంధువులందరి చేత పార్టీలకు అతీతంగా కులాలకు అతీతంగా వీళ్ళు ఇలాంటి సేవా కార్యక్రమంలో పాల్గొని గ్రామ గ్రామాన రామనామాన్ని పంచుతూ రాముడి యొక్క ఆశీర్వాదాలు పంచుతూ అయోధ్య నుంచి బయలుదేరిన ఈ పాదుకాల్ని మనమందరం కూడా తప్పకుండా విశాల భావనతో అందరూ రాముల వారి ఆశీర్వాదాన్ని పొందాలని, మరి 22వ తేదీ వరకు అందరం హిందూ బంధువులందరం కూడా ఆ సమయంలో ప్రతిష్టా సమయంలో తప్పకుండా మనమందరం రామనామం చేయాలని, తర్వాత ఆ 22వ తేదీ రోజు సాయంత్రం తప్పకుండా మన ఇంట్లో దీపాలు ముట్టించుకోవాలని మీ అందరినీ కోరుతూ జై శ్రీరామ్. జై శ్రీరామ్. జై శ్రీరామ్.